మద్రసాలని కాపాడుకోవాలన్నా, మేము స్వేచ్ఛతో బతకాలన్నా, మా సోదరిమణులు బుర్కా వేసుకొని తిరగగలగాలన్నా, మా సోదరులు టోపీ పెట్టుకొని తిరగగలగాలన్నా, ఈరోజు ఎలాగైతే ఈ భారతదేశంలో ఎన్ని వందల వేల సంవత్సరాల నుంచి కలిసిమెలిసిగా ఉంటున్నామో, భిన్నత్వంలో ఏకత్వంతో మనం ఎలాగైతే జీవిస్తున్నామో అది సెక్యులర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, కానీ బీజేపీతో జతకట్టిన తెలుగుదేశం పార్టీతో సాధ్యం కాదు అని చెప్పి తెలుపుకుంటూ, ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఒక మతం ముసుగు తొడుక్కున్న దొంగలు మైదుకూరులో తిరుగుతున్నారు. మతం ముసుగు తొడుక్కున్న దొంగలు తిరుగుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మైదుకూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లింలను కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే, ఇలాంటి వ్యక్తులు మీ ఇళ్ళగాడికి ఈ రోజు వస్తున్నారు. ఇన్ని 5 ఏళ్లలో మీకు ఏ పొద్దున కనబడ్డారా? మీకు ఏదైనా అవసరాలు తీర్చారా? ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మొద్దు. అయ్యా, ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి మదీనా దస్తగిరి గారు ఎవరైతే ఉన్నారో, మీరైనా ఆయనకు చెప్పవలసింది, అయ్యా మీ ఇంట్లో ముస్లింలు ఆడవాళ్ళు కానీ, మా ఇంట్లో ముస్లిం ఆడవాళ్ళు కానీ 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ బీజేపీలో అలయన్స్ ఉన్నప్పుడు కూడా మనమందరం స్వేచ్ఛగా స్వచ్ఛందంగా బయట తిరగగలిగాము, ఎటువంటి భయం లేకుండా. ఈరోజు మీరు లేనిపోనివన్నీ ఈ ముస్లిం సమాజానికి చెప్పి ముస్లిం ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడకుండా చేయాలని ఏదైతే కుట్ర చేస్తున్నారో ఇది జరగదు. మేము కూడా ఈరోజు ప్రతి వీధిలో తిరిగి ఈ విధంగా మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను ప్రజలకు కూడా వివరిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం చేపడుతుంది. మనము టీడీపీకి ఓటు వేస్తే మన మద్రసాలు, మన ముస్లిం మైనార్టీ యువతులు బుర్కాలు వేసుకోకుండా చేస్తారని చెప్తున్నారు. అయ్యా ఆఫీసర్ గారు, మనం 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంటే ఉన్నది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఉన్నది. ఏమైనా జరిగినాయా? ఏమీ జరగలేదు. మీరు కావాలని మత విద్వేషాలు చేస్తూ ఇలా మీ ఓట్ల కోసం ఇలా చీల్చడం మంచిది కాదు. ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సుధాకర్ రావు గారు ఈరోజు తను గెలిస్తే మైదుకూరు ముస్లింలకే కాదు, మైదుకూరు మొత్తంలో కూడా శ్మశానాలకు అభివృద్ధి చేస్తాను, అలాగే మైదుకూరు అభివృద్ధి పదంలో నడిపిస్తాననేటువంటి ఘంటాపరంగా చెప్తున్నారు. అలాగే మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? 2014 నుంచి 19 వరకు మనకు హచ్చస్ వచ్చింది. అలాగే మన మైదుకూరు నియోజకవర్గానికి మన ఉర్దూ కాలేజ్ వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? టీడీపీ, బీజేపీ కలిసినప్పుడే కదా. ఆ రోజు అప్పుడు చేసిన అభివృద్ధిని చేస్తూ అదే హచ్ హౌస్ని ఇప్పుడు 2019 తర్వాత వైఎస్ జగన్ గారు వచ్చిండ్రు. ఆ వైఎస్ జగన్ గారు మన హచ్ హౌస్ని కొంచెం రోడ్డు వేసి డెవలప్ చేసింటే బాగుంటుంది. అది మీరు గొడవ చేయకుండా ఇప్పుడు దాని గురించి మాట్లాడకుండా మళ్ళీ షాదీఖానా మరమ్మతులు కూడా మన టీడీపీ గవర్నమెంట్ చేసింది. మన మోజన్లకు కానీ జీతాలు వాళ్ళకి శాలరీ ఇచ్చేది కూడా టీడీపీ గవర్నమెంటే. దుల్హన్ పథకము ఇప్పుడు అతను ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి ₹1,00,000 డబ్బులు ఇస్తా అన్నారు. మన టీడీపీ గవర్నమెంట్లో 50,000 ఇస్తా అన్నారు. ఈయన ₹1,00,000 ఇస్తా చెప్పి ₹1 ఇవ్వకుండా దాని మీద మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పినారు. మీరు ఆ రోజు ఈరోజు చెప్పకుండే మాకు ఉమ్ముతాను రోడ్డు పైన మీరు డబ్బులు ఇవ్వకుండా 10వ తరగతి చదువుతానే అమౌంట్ ఇస్తారు, డబ్బులు ఇస్తా అన్నారు కదా. అలాంటప్పుడు ప్రతి ఒక్కరు మీకు తెలుసు మైనార్టీలు మ్యాక్సిమం మగపిల్లలే చదువుకోరు, అలాంటిది ఆడపిల్లలు చదువుతారా? ఆ మాట ముందే మీరు షరతులు వడ్డించింటే అందరూ బాగుండేది. ఆఫీసర్ గారు దయ ఉంచి మీరు ఇలాంటి చిల్లర రాజకీయాలు, కుల మతాలు, మీరు ఇంకో మాట అన్నారు, భిన్నత్వంలో ఏకత్వం బతుకుతాను అన్నారు. కాదు, మీరు చెప్పింది కరెక్టే, భిన్నత్వంలో ఏకత్వం బతుకుతాను. మీరు వచ్చి మన మైదుకూరు నియోజకవర్గంలో ఏకత్వంలో భిన్నత్వం చేస్తున్నారు. మేము అందరం బాగా కలిసికట్టుగా ఉన్నాం. మీరు మత రాజకీయాల కోసం ఆయన పక్కన ఉండేవాళ్ళు కూడా మీరు మీ స్వార్థం కోసము మీరు ఆలోచించకండి. దయవుంచి ప్రతి ఒక్కరు ఆలోచించండి. కావాలని ముస్లిం మైనార్టీలు ఎప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల పరంగానే వాడుకుంటారు. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఒక మతం ముసుగు తొడుక్కున్న దొంగలు మైదుకూరులో తిరుగుతున్నారు. మతం ముసుగు తొడుక్కున్న దొంగలు తిరుగుతున్నారు. వాళ్ళు ఇంతవరకు మైదుకూరు నియోజకవర్గంలో ఏ ఒక్క ముస్లిం వర్గానికైనా నేను ఇది మేలు చేశాను అని చెప్పే దమ్ము ధైర్యం ఏ ఒక్క వైసీపీ నాయకుడికి మైదుకూరులో లేదు. ఏదైతే ఇప్పుడు ఈ మైదుకూరులో మత ప్రచారానికి తెరలేపిన వారిలో మొదటి వ్యక్తి మదీనా దస్తగిరి అనేటటువంటి వాడే. ఆయన ఒక మతానికి సంబంధించి దుష్ప్రచారం చేసి హిందువులను సైతం విరోధులుగా చేస్తున్నాడు. మొత్తం కులాలకు సంబంధించి మతాలు అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం హిందూ ముస్లింలు అంటే మైదుకూరులో కావచ్చు, దేశంలోనే కావచ్చు. అలాంటి మా మైదుకూరు నియోజకవర్గంలో ఈరోజు నీ స్వార్థం కోసము, నీ రాజకీయ భవిష్యత్తు కోసము మమ్మల్ని నువ్వు మత ఉన్మాదులుగా చూపిస్తున్నావు బయటికి. ఎంతవరకు కరెక్ట్ ఇది? నువ్వే నీ నోటితో ఇప్పుడు 2 ప్రశ్నలు నేను అడుగుతా, మీకు దమ్ము ధైర్యం ఉంటే దానికి సమాధానం చెప్పండి. మైదుకూరు మున్సిపాలిటీలో పెద్ద మసీదు, చిన్న మసీదు, ఏ మసీదు అయినా కానీ ఒక దేవుని ఇల్లు లాంటిది. అలాంటి దేవుని ఇంట్లో పనిచేసే ఒక మౌజన్కి సంబంధించి ఆయన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించిందా?
స్థలాన్ని అన్ని విధాలుగా ఆయన రైట్గా కొనుక్కున్నప్పటికి కూడా అది కరెక్ట్ కాదని చెప్పి ఎమ్మెల్యే ఆపిన రోజు ఆ ఎమ్మెల్యే ఇలాంటి ఒక మౌజన్ కడుపు కొడుతున్నాడని చెప్పింది మీరే, ఆ మౌజన్కి అన్యాయం జరిగిందని మాట్లాడింది మీరే. ఇప్పుడు అదే మౌజన్ని మళ్ళీ ఏ మాత్రం కూడా నిజం లేకుండా ఆయన స్థలాన్ని ఆయనకి ఇప్పిస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి ఆ స్థలం సాగు చూపించి ఆయనకు వైసీపీ కండవ వేయించారు. ఒక దేవుని ఇంట్లో పనిచేసేవానికి వైసీపీ కండవ వేయించి ఈరోజు ఏ రాజకీయాలకు మీరు తెరలేపుతున్నారు? దేవుని ఇంటిని కూడా రాజకీయ ఒక కంపులాగా మీరు రాజకీయాన్ని దేవుని ఇంటిని కూడా విడిచిపెట్టకుండా చేశారు. ఏది ఈ మదీనా దశకి. ఈరోజు నేను చెప్తున్నా, ప్రతి వీధిలో కూడా మీరు పోయి చేసే ఒకే ప్రచారం ఏందయ్యా, బీజేపీకి టీడీపీ జనసేన 3 కలిసి వస్తున్నాయి, టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే, దయచేసి మీరు ఎవరు కూడా వేయొద్దు, వేసినట్లయితే మా ముస్లింల మనగడే లేకుండా పోతుందని మాట్లాడుతున్నారు కదా మీ వైసీపీ నాయకులు. మీకు సిగ్గు శరం ఉంటే మేము మైదుకూరులో ఈ అభివృద్ధి చేశాము, ఫలానా డెవలప్మెంట్ చేశాము అని చెప్పుకొని ఓట్లు అడగండి. దానికి మీకు అర్హత లేదు, ఎందుకంటే మీరు ఏం చేయలేదు. ఇంతవరకు ముస్లింల పక్షపాతిగా నిలబడ్డారా మీరు? మీకు వక్ఫ్ బోర్డు చైర్మన్ అనే పదవి వచ్చిందయ్యా, ఉన్న వక్ఫ్ బోర్డుకు కనీసం రోడ్ వేసా కంపలు కొట్టి లేకున్నావు. నువ్వా ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు? మైదుకూరులో ఏ అర్హత ఉంది నీకు? మైదుకూరులో ఏ ముస్లిం గురించి నువ్వు నిలబడ్డావు? ఏ ముస్లింకి సపోర్ట్గా ఉన్నావు? ఏ ముస్లింల కోసం ఏది సాధించి తెచ్చావు నువ్వు? ఇంతవరకు ఏది చేయలేదు. సో ఇలాంటి మతతత్వ రాజకీయాలను మానుకోండి. ఇప్పుడు మీకు చెప్తున్నాము, లేదంటే ప్రజల చేతుల్లోనే మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. ఖచ్చితంగా చెప్తాం, దానికి తగిన గుణపాఠం. ఎంతో మంచి వ్యక్తి, ముస్లింల కోసం పాటుపడే వ్యక్తి, జిల్లాలోనే ముస్లింలకు ఎక్కువ శాతం పథకాలు అమలు అయినాయంటే అది ఒక్క మైదుకూరు నియోజకవర్గంలోనే. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, సుధాకర్ యాదవ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి. మన ముస్లింలు ఏ విధంగా చూసుకుంటారనేది ఇలాంటి మతంవాద రాజకీయాలు చేసేటోళ్లకు చూపిస్తాం. దయచేసి ఒక్క అవకాశం సుధాకర్ యాదవ్ గారికి ఇవ్వండి. ముఖ్యంగా ముస్లిం సమాజం నేడు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమితో కలిసి ఉన్నందు వలన ఈ వైసీపీ నాయకులు వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో బీజేపీతో కలిసి ఉండడం వలన మన ముస్లిం సమాజానికి నష్టం కలుగుతుంది, మన ముస్లిం సమాజానికి ఒక చెడు జరుగుతుందనేది ప్రచారం చేస్తున్నారు. మీరు ముఖ్యంగా గమనించవలసినది ఏంటంటే 2014-19లో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు, అప్పుడు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ఇదే జగన్ గారు వాళ్ళ 9 మంది ఎంపీలతో, అప్పుడు 9 మంది ఎంపీలతో మరి కొద్దిమంది ఎంపీలతో గుజరాత్ హౌస్లో కలిసి వాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసి మేము మీకు మద్దతు ఉంటామని చెప్పింది నిజమా, వాస్తవమా కాదా? అలాగే రాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతుగా మేము మద్దతు తెలుపుతామని చెప్పింది వాస్తవమా కాదా? అలాగే మన విజయసాయి రెడ్డి గారు కూడా సిఏఏ బిల్లు మీద మనకు ఎటువంటి అభ్యంతరం లేదు, మేము మద్దతు తెలుపుతామనేటువంటి అంశం మీద వాళ్ళు మద్దతు ఇవ్వడం అది వాస్తవమా కాదా? ఇవి మీరు ఒకసారి గమనించండి. అలాగే ఇప్పుడు ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉందో ఆ టీడీపీ ప్రభుత్వం మనం ముస్లిం సమాజానికి చేసినటువంటి మేలు మేము ఒక అపోహలో ఉన్నాం. ఆ అపోహ ఏంటంటే రాజశేఖర రెడ్డి తర్వాత మంచి చేయగలడు అనేటువంటి ఒక ఉద్దేశంతో మీకు ఛాన్స్ ఇచ్చాము. కానీ ముస్లిం సమాజానికి 2014-19లో చూసుకుంటే మనకు టీడీపీ ప్రభుత్వంలోనే చాలా మేలు జరిగింది. ఆ మేలు ఏదైతే ఉందంటే ఇప్పుడు దుల్హన్ పథకం కానీ, హజ్ హౌస్ నిర్మాణం కానీ, అలాగే మనకు దుకాన్ మకాన్ అనేటువంటి ఒక పథకం ద్వారా ముస్లింల ఉన్నతి కొరకు సహాయం కానీ, ముస్లిం సబ్సిడీ లోన్స్ కానీ, హజ్ వెళ్ళే వారికి లోన్స్ కానీ, అలాగే విదేశీ విద్యకి 15 లక్షల డబ్బులు కానీ, మసీదుల మరమ్మతులకు డబ్బులు కానీ, నిధులు కానీ, అలాగే ఉర్దూ కళ ముఖ్యంగా మనం మైదుకూరికి ఉర్దూ కళాజ్ తెప్పించడంలో మన సుధాకర్ గారి ఈ ప్రోత్బలం కానీ ఇవన్నీ మనం కృషి చేసుకుంటే మనం ఒక్కసారి ఏ ప్రభుత్వం మనకు మేలు చేసిందో తెలుసుకోవాలి. మనకు అలాగే జగన్ ప్రభుత్వం మనకు చెప్పినటువంటి హామీలు ఏ హామీలు నెరవేర్చారో ఒకసారి మీరందరూ గమనించాలి. ఏమన్నారు? ముస్లింలకి వచ్చేసి ఇస్లామిక్ బ్యాంక్ అన్నారు, ఇస్లామిక్ బ్యాంక్ ఇచ్చారా? వడ్డీ లేని రుణాలు అన్నారు, ఇచ్చారా? ఇంకా వచ్చేసి మనకు ముస్లింలకి దుల్హన్ పథకం 1,00,000 రూపాయలని చెప్పేసి ఏదేదో సాగులు చూపుతూ 10వ తరగతి చదవాలి లేదా 12 చదవాలి, చదువుకున్న వారికే అని చెప్పారు. అంటే చదువుకున్న వారే ఓట్లు వేసింటే మీరు ఈరోజు ఇక్కడ సీఎం స్థాయిలో ఉన్నారా? అవన్నీ మీరు ఇప్పుడు గ్రహించారు. ఎందుకంటే ముస్లింలు ఇవన్నీ తెలుసుకుంటున్నారని చెప్పేసి ఇవన్నీ మన ముస్లింలు తెలుసుకోకూడదనే ఒక ఉద్దేశంతో బీజేపీని బూచిగా చూపి కేవలం ఓట్లాడడానికి బీజేపీ ఒక బూచితోనే వస్తున్నారు. అలాగే మీరు నిన్న మైదుకూరుకి వచ్చారు జగన్ సార్ గారు. అప్పుడు మన ముస్లింల కోసం కానీ మన ఊరి కోసం కానీ ఏదైనా ఒక్క హామీ అనే కానీ ఏదో ఒకటి హామీ అని ఇచ్చారా? ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సుధాకర్ యాదవ్ గారు ఈరోజు తను గెలిస్తే మైదుకూరు ముస్లింలకే కాదు మైదుకూరు మొత్తంలో కూడా శ్మశానాలకు అభివృద్ధి చేస్తాను, అలాగే మైదుకూరు అభివృద్ధి పదంలో నడిపిస్తాను అనేటువంటి ఘంటాపరంగా చెప్తున్నారు. అలాగే మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు?
ఇటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దురక్రమాలను, ఈ అసత్య ప్రచారాన్ని నమ్మకూడదని చెప్పి, అలాగే ఆలోచించి ముస్లిం సమాజము ఒక్కసారి సుధాకర్ యాదవ్ గారికి గెలిపించి అధికారం చేపట్టేట్టుగా చేయాలని కోరుకుంటున్నాను.